హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ట్రయాంప్ డేటోనా 660 గురించి. సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. సో డేటోనా 675 ఓల్డ్ మోడల్ది ఎందుకు సక్సెస్ అయింది, డేటోనా 660 న్యూ మోడల్ ఎందుకు సక్సెస్ కాలేదని దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు. సో మనం బైక్ గురించి మాట్లాడుకున్న ముందు అయితే ఒకసారి దీన్ని వాక్ రౌండ్ వ్యూ చేద్దాం. వాక్ రౌండ్ వ్యూ చేసినాక దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అది ఎందుకు సక్సెస్ అయింది, ఇది ఎందుకు సక్సెస్ కాలేదు. గాయస్, ఇది వచ్చేసి అయితే మనకి ఇప్పుడు డేటోనా 660 గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. దీని తర్వాత 675 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. సో గాయస్, ఇది వచ్చేసి అయితే ఫస్ట్ మనం దీని ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ వచ్చేసి 660cc ఇంజన్. దీని బిహెచ్పి పవర్ వచ్చేసి అయితే ఇది 95 బిహెచ్పి పవర్ అట్ 12,635 RPM. అండ్ దీని వచ్చేసి టార్క్ 690 Nm టార్క్ ఉంటుంది. DOHC ఇంజన్, 12 వాల్స్ పర్ హెడ్, 4 వాల్స్ అన్నమాట. సో అట్లా 12 వాల్స్ ఉంటుంది. ఇంకా ఇంకా రిమైనింగ్ వచ్చేసి దీంట్లో మనం రైడింగ్ మోడ్స్ చూసుకున్నట్టయితే దీనికి రెయిన్, రైడ్, రోడ్, ఈ 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ ఇంకా రిమైనింగ్ దీన్ని సీట్ హైట్ చూసుకున్నట్టయితే దీని సీట్ హైట్ వచ్చేసి 810 mm సీట్ హైట్ ఉంటుంది. టైర్ సెక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 120 mm టైర్ సెక్షన్ ఉంటుంది. బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నట్టయితే 180 టైర్ సెక్షన్ ఉంటుంది. సో మన ఓల్డ్ డేటోనా కూడా సేమ్ అనమాట, 180, 120. సో అండ్ ఇంకా దీన్ని డిస్క్ చూసుకున్నట్టయితే ఇది కంపెనీ వాళ్ళే మనకి ట్రయాంప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. డిస్క్ క్యాలిపర్ కూడా ట్రయాంప్దే ఉంటుంది. అండ్ దీని డిస్క్ ప్లేట్ వచ్చేసి 320 mm డిస్క్ ప్లేట్ ఉంటుంది ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి 310 mm ప్లేట్ ఉంటుంది, డిస్క్ ప్లేట్. బ్యాక్ ఫ్రంట్ మనం వచ్చేసి 2 క్యాలిపర్స్ అయితే ట్రయాంప్ కంపెనీ అనమాట. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట క్యాలిపర్స్. ఇది వచ్చేసి 3 సిలిండర్. మనకి ఓల్డ్ డేటోనా 675 కూడా 3 సిలిండర్స్ అనమాట. సో ఇది న్యూది కూడా 3 సిలిండర్స్. ట్రయాంప్లు అన్నీ ఆల్మోస్ట్ 3 సిలిండర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మన ఫ్రంట్ స్ట్రీట్ ట్రిబుల్ ఉంది కదా, ఇది కూడా అంతే అనమాట. అది మీకు తెలిసినాయి ఆల్మోస్ట్ 3 సిలిండర్స్ అని. అయితే సో ఇప్పుడు ఇది క్లిక్ కాకపోవడానికి రీజన్ ఏందనేసి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది క్లిక్ పోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇంట్లో వచ్చేసి అయితే 660cc ఇది వచ్చేసి పవర్ చాలా తక్కువ అనమాట. యాక్చువల్ మనము ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే దీనికి చాలా తక్కువ పవర్ ఉంది. ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పినా కదా 95 బిహెచ్పి పవర్ అని. సో ఓల్డ్ దానికైతే ఎక్కువ ఉంటుంది. దాని గురించి మనం ఇది అయిపోయినాక దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని పవర్ వచ్చేసి 95 బిహెచ్పి పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసి 69 Nm టార్క్ ఉంటుంది అటు 12,650 RPM దగ్గర. సో ఫస్ట్ అది దీంట్లో మైనస్ పాయింట్, పవర్ తక్కువ ఇచ్చేసిండు. అండ్ సెకండ్ థింగ్ మైనస్ పాయింట్ ఏంటంటే బైక్ చూడడానికి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఓల్డ్ డేటాతో కంపేర్ చేస్తే చాలా సైజులో అయితే చాలా చిన్నగా ఉంటుంది. బాడీ సైజ్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఓల్డ్ వచ్చేసి అయితే మనకు హ్యూజ్ ఉంటుంది. ఇది వచ్చేసి అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనం ఫ్రంట్ వ్యూ చూసుకుందాం ఒకసారి. ఇట్లా ఈ ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది కదా. సో ఈ సెక్షన్ అంతా మనం వచ్చేసి చాలా స్మాల్ ఉందన్నమాట. సో కంపేర్ టు ZX 6R తీసుకుందాం ఇప్పుడు ఇదే సెగ్మెంట్లో 600 సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే
సో అది ZX6R వచ్చేసి చాలా వైడ్ ఉంటుంది ఈ ఫ్రంట్ వైజర్ అంతా. సో దీనిది వచ్చేసి అయితే చాలా చిన్నగా ఉంది. అట్లనే మనం డేటోనా 675 ఓల్డ్ మోడల్ చూసుకున్నా కూడా అది హ్యూజ్ ఉంటుంది. వచ్చి చిన్నగా ఉంది, అదొకటి మైనస్ పాయింట్. బాడీ చిన్నగా రావడం మైనస్ పాయింట్, పవర్ తగ్గడం మైనస్ పాయింట్, అండ్ టార్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అదొకటి మైనస్ పాయింట్. సో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే దీని ఇంజన్ వచ్చేసి ప్రాపర్గా 675cc ఉన్న ఓల్డ్ మోడల్కి ఉన్న ఇంజన్ అయితే కాదు. సో ఇంకోటి ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైడెంట్ ఉంది కదా 660cc ట్రైడెంట్. సో ఆ ట్రైడెంట్ ఇంజనే దీనికి పెట్టేసారు అనమాట. దీనికి స్పెషల్గా అయితే ఇంజన్ ఏం వేరే చేయలేదు, అదే ఇంజన్ తీసుకొచ్చి దీనికి పెట్టేసారు. బాడీ ఏమో ఓల్డ్ మోడల్ డేటోనా నుంచి కొంచెం తీసుకొని దీని డిజైన్ అయితే చేసారు. సో అంతే అన్నమాట. సో ట్రయంఫ్ డేటోనాకి ట్రయంఫ్ ట్రైడెంట్ ఇంజన్ పెట్టారు అంతే. ఆ ట్రైడెంట్ ఇంజన్ దీనికి పెట్టేసి బాడీ ఒకటి చేంజ్ చేసారు. ఇంకా రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ త్రిబుల్ ట్యాంక్ చూసుకున్నా అండ్ 660 ఈ డేటోనా ట్యాంక్ చూసుకున్నా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. జస్ట్ అక్కడ ఇక్కడ హ్యాండిల్ టచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కొంచెం కటింగ్ వచ్చింది ఇన్సైడ్. సో ఇంకా మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఆ ట్రైడెంట్ ఉన్న ఇంజన్ దీనికి ఉన్నది. సో బాడీ అయితే ఇంకా కొంచెం లైట్గా చేంజ్ చేసారు ట్రయంఫ్ డేటోనా నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ మనకి ఇక్కడ ఈ హార్న్స్ ఉన్నాయి కదా, ఈ హార్న్స్ కూడా మనకి ట్రైడెంట్లో కనిపిస్తుంది. సేమ్ అదే ట్రైడెంట్లో ఉన్న హార్న్స్ దీనికి కూడా పెట్టారు అనమాట. దీంట్లో పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు, నార్మల్ స్మాల్ చేంజెస్ చేసారు అనమాట. సో ట్రైడెంట్ ఇంజన్ తీసుకొచ్చి దీనికి పెట్టేసారు. ఈ బ్యాక్ హార్న్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ట్రైడెంట్ ఇవన్నమాట. సో ఇంకొచ్చేసి దీని పవర్ తగ్గించారు అండ్ న్యూటన్ మీటర్ టార్క్ తగ్గించారు, బాడీ సైజ్ తగ్గించారు. సో ఇవన్నీ మెయిన్గా చూసేది బైక్ కొనే పర్సన్ ఎవరైనా మెయిన్ ఒక సూపర్ బైక్ కొంటున్నామంటే దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది స్టైల్, పవర్, అవి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి ఆ మెయిన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పవర్. సూపర్ బైక్ అంటే మెయిన్గా ఎవరైనా చూసేది ఏంటంటే పవరే చూస్తారు. నేనైతే మోస్ట్లీ అయితే పవరే చూస్తాను సూపర్ బైక్ అంటే. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి బ్రాండ్ నుంచి మనకి పవర్ఫుల్ బైక్ అయితే రాలేకపోయింది 660లో. అది మరి ఎందుకు తగ్గించడం అయితే తెలియదు ఇంకా మనకి. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే అవి మెయిన్గా మైనస్ పాయింట్ చేసారు అనమాట. దీంట్లో పవర్ తగ్గించారు, టార్క్ తగ్గిపోయింది, పవర్ తగ్గిపోయింది అండ్ స్టైల్ లేదు. ఇంకా చెప్పుకోదగ్గట్టుగా స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో ఏమీ లేవు, అంతా నార్మల్ బేసికే ఉందన్నమాట. రైడింగ్ మోడ్స్ అయితే 3 ఇచ్చారు, రెయిన్, రైడ్, రోడ్ అయితే. అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ 11,82,000 అంట. మనకి ఇక్కడ షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ గచ్చిబౌలి షోరూమ్లు ఉన్నాయి. గచ్చిబౌలి షోరూమ్లో అయితే మనకి వచ్చేసి వీళ్ళు 11,82,000 ఆన్ రోడ్ ప్రైస్ అంట ఇది. సో ఇదన్నమాట దీని గురించి. ఇంకా మనం అట్లనే ఓల్డ్ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఓల్డ్ ఎందుకు సక్సెస్ అయిందంటే, సో ఓల్డ్ సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే దాని వచ్చేసి 675cc, దాంట్లో 675 నార్మల్ ఉంది అండ్ 675R కూడా ఉన్నది. సో 675Rలో వచ్చేసి దాంట్లో బ్రెంబో క్యాలిపర్స్ ఉంటాయి, బ్రెంబో డిస్క్ మేజర్ కిట్ ఉంటుంది. సో అండ్ అది 675 అండ్ 675Rకి రెండు ఆల్మోస్ట్ పవర్ సేమ్ ఉంటాయి. అది వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనకు పవర్ ఎంత చెప్పుకున్నాము, 95 bhp పవర్ చెప్పుకున్నాం కదా, అటు 12,650 RPMకి 95 bhp పవర్ అనమాట ఇది. సో అదే మనం ఇప్పుడు ఓల్డ్ డేటోనా 675 చూసుకున్నట్టయితే అది 118 bhp పవర్ 12,305 RPM దగ్గరనే వస్తుంది అనమాట. అది 12,305 RPM దగ్గర 118 bhp పవర్ వస్తుంది. ఇది వచ్చేసి అయితే 95 bhp పవర్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో పవర్లో. అది వచ్చేసి అయితే మనకి ఇప్పుడు పవర్ 118 ఉంది, ఇది 95 ఉంది. 95కి 118కి చాలా తేడా ఉంది. అండ్ అది వచ్చేసి 675 ట్రాక్ మిషన్ బైక్ అనమాట. ఇది ట్రాక్ మిషన్ బైక్ కాదు. అండ్ అది సైజులో అయితే హ్యూజ్ ఉంటుంది, సైజులో హ్యూజ్ ఉండదు, తక్కువ ఉంటుంది. అండ్ అది వచ్చేసి సీట్ హైట్ 830 mm ఉంటుంది. ఇదైతే సీట్ హైట్ వచ్చేసి 810 mm ఉంటుంది అనమాట. సో ఓల్డ్ మోడల్ దానికైతే సీట్ హైట్ 830 ఉంటుంది కాబట్టి మినిమమ్ హైట్ వచ్చేసి రైడర్ హైట్ 5'7" నుంచి ఉండాలి. 5'7" ఎబో ఉంటేనే కొంచెం కంఫర్టబుల్గా రైడ్ చేయడానికి ఉంటుంది, కింద మనకి లెగ్స్ కూడా అందుతాయి అనమాట. ఇది వచ్చేసి అయితే 810 mm ఉంది కాబట్టి 5.6 హైట్ నుంచి ఎబో ఉన్న వాళ్ళకి సరిపోతుంది.
5.6 హైట్ వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇది న్యూ మోడల్ డేటోనా 660. ఓల్డ్ మోడల్ డేటోనా 675కి అయితే 5.6 హైట్ ఉంటే సరిపోదు, 5.8 ఎబోవ్ ఉండాలన్నమాట. 5.7 నుంచి అయినా మేనేజ్ చేయొచ్చు. సో అదొకటి. దాంట్లో దీంట్లో అయితే మైనస్ అయితే ఇప్పుడు మనం 3 మేజర్గా చెప్పుకున్నాం కదా మైనస్ పాయింట్స్. అండ్ ఓల్డ్ మోడల్ డేటోనా 675లో అయితే మేజర్గా వచ్చేసి దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి బీహెచ్పీ పవర్ ఎక్కువ ఉండడము, దీంట్లో బీహెచ్పీ పవర్ తక్కువ ఉండడము. అండ్ అది వచ్చేసి టార్క్ ఎక్కువ అది వచ్చేసి న్యూటన్ మీటర్ టార్క్ 70 ఉంటుంది మనకి ఓల్డ్ మోడల్ అయితే. 118 బీహెచ్పీ పవర్ అట్ 12,305 బీహెచ్పీ ఆర్పిఎం అండ్ 70 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. అది కూడా ఇన్లైన్ 3 సిలిండర్, ఇది కూడా ఇన్లైన్ 3 సిలిండర్. అండ్ ఇంకో రిమైనింగ్ వచ్చేసి దాంట్లో స్పెక్స్ సేమ్ ఉంటాయి, దీంట్లో కూడా సేమ్ ఉంటాయి. బట్ దాంట్లో మేజర్గా అయితే అందులో పవర్ ఉంటుంది అండ్ దీంట్లో పవర్ లేదు. అది సైజులో పెద్దగా ఉంటుంది, ఈ సైజులో చిన్నగా ఉంది. అండ్ ఇది వచ్చేసి 660cc, అది 675cc. దానికి దీనికి సీసీ మనం చూసుకున్నట్టయితే 15cc అది ఎక్కువ, ఇది వచ్చేసి 15cc తక్కువ. అండ్ అది లుక్ వైజ్ చూసుకున్నట్టయితే అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, అగ్రెసివ్ లుక్ ఉంటుంది. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా అది అగ్రెసివ్ లీన్ ఉంటుంది అనమాట, సూపర్ స్పోర్ట్ సీటింగ్ అనమాట అది. ఇది వచ్చేసి అయితే ప్రాపర్ సూపర్ స్పోర్ట్ అది సీటింగ్ కాదు. ఇది ఎట్లా అంటే మనకి టూరింగ్ స్పోర్ట్ లాగా ఉంటుంది అనమాట. నేను మీకు దీని మీద కూర్చొని చూపిస్తాను చూడండి. ఇగో ఈ పొజిషన్లో ఉందన్నమాట. మనకు మామూలుగా ఇప్పుడు ఓల్డ్ డేటోనా 675 తీసుకున్నట్టయితే అది వచ్చేసి ఇంత బెండ్ ఉంటుంది, ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్స్. అట్లా సూపర్ స్పోర్ట్ అగ్రెసివ్ లీన్ ఉంటుంది. ఇదేంటంటే అంత అగ్రెసివ్ లీన్ లేదన్నమాట, కొంచెం టూరింగ్ స్పోర్ట్ లాగా ఇచ్చిండు దీన్ని, అంత అగ్రెసివ్ లీన్ లేకుండా. టూరింగ్ కూడా చేసుకోవచ్చు దీని మీద, మేబీ అది ఎక్స్పెక్ట్ చేసిరేమో దీని నుంచి టూరింగ్ స్పోర్ట్ కూడా యూజ్ అయ్యేటట్టుగా చేసిరేమో. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఓల్డ్ మోడల్ది ఎందుకు సక్సెస్ అయింది, న్యూ మోడల్ది ఎందుకు సక్సెస్ కాలేకపోయిందని. సో ఇది మనకి మార్కెట్లో చూసుకుంటే అయితే దీనికి అంత డిమాండ్ లేదు. అండ్ మనకి బయట కూడా చాలా తక్కువ కనిపించడం ఈ బైక్స్. అదే మన ఓల్డ్ మోడల్ చూసుకున్నట్టయితే 675 అయితే ఇప్పటికీ 2024లో కూడా చాలా డిమాండ్ మీద ఉన్నది బైక్ అది. లైక్ ఇప్పుడు మనము 675 సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా కూడా మినిమం 9 lakhs ఎబోవ్ ఉన్నదనమాట బైక్. 9 lakhs 10 lakhs అట్లా ఉన్నాయి. అది కూడా ఓల్డ్ మోడల్ 2014-15 మోడల్స్ డేటోనా 675 వచ్చేసి 9 lakhs ఎబోవ్ ఉన్నది, 9 lakhs 10 lakhs అట్లా చెప్తున్నారు. అంత డిమాండ్ ఉందన్నమాట ఓల్డ్ మోడల్ డేటోనాకి. నేను దాన్ని డ్రైవ్ చేసి కూడా చూసిన, చాలా పవర్ మాత్రం అసలు అమేజింగ్ పవర్ ఉంటుంది. ఆ 675cc డేటోనా Z900 మన కవాసాకి Z9ని కూడా ఈజీగా బీట్ చేస్తుంది అనమాట. డ్రాగ్ రేస్లో కానీ రేసింగ్లో కానీ ఈజీగా బీట్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ బైక్ అనమాట డేటోనా 675. సో అంత పవర్ఫుల్ అయితే ఇది కాదు, చాలా పవర్ తక్కువ ఉంది. దీనికి మనం కంపేర్ చేసుకుంటే అయితే ఇందాక మీకు చెప్పినా కదా పవర్ గురించి, అది 118 bhp పవర్ ఉంటుంది, ఇది 19 bhp పవరు. ఇది వచ్చేసి 69 న్యూటన్ మీటర్ టార్క్, 12,650 ఆర్పిఎం దగ్గర. మనకి ఓల్డ్ మోడల్ వచ్చేసి అయితే 118 bhp పవరు, 12,305 ఆర్పిఎం అట్లా ఉంటుంది. అంత ఫరాక్ ఉంది దానికి దీనికి. సో అందుకని చెప్పేసి ఇది అంత మార్కెట్లో సక్సెస్ కాలేకపోయింది. ఓల్డ్ మోడల్ అయితే సక్సెస్ అయిపోయింది. దీనికి కాంపిటీషన్గా మనం చూసుకుంటే అయితే ZX6R ఉంటుంది. సో ZX6R వచ్చేసి దాని పవర్ అయితే చాలా హై ఉంటుంది. అది 130 bhp పవర్, ఇన్లైన్ 4 సిలిండర్, 636cc అది ZX6R. సో దీనికి డ్రాగ్ రేస్లో అయితే అసలు ఇది మాత్రము దానికి అసలు పోటీ కూడా ఇవ్వలేదు. డ్రాగ్ రేస్లో చూసుకున్నట్టయితే ZX6Rకి మన డేటోనా 660 మన ముందున్న న్యూ మోడల్ బైక్కి. అండ్ ఓల్డ్ మోడల్ దాని గురించి చూసుకున్నట్టయితే ఓల్డ్ మోడల్ 675cc అండ్ ZX6Rకి రెండింటికి మనం డ్రాగ్ రేస్ పెట్టుకున్నట్టయితే ఇది కంపల్సరీ దానికి టగ్ ఆఫ్ ఫర్ 40 ఇస్తుంది ఓల్డ్ మోడల్ది. సో అది దీంట్లో ఇవ్వలేకపోతుంది ఇది, అదనమాట దీంట్లో మైనస్ పాయింట్స్. సో రిమైనింగ్ అంతా బైక్ అయితే డ్రైవింగ్ పొజిషన్ అండ్ కంఫర్టబుల్స్ ఇదంతా అంతా ఓకే. బట్ మేజర్గా అయితే ఒక సూపర్ బైక్ నుంచి ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే దీంట్లో మైనస్ చేసారు. సో దానివల్ల ఇది సక్సెస్ కాలేకపోయిందని నేను అనుకుంటున్నా. సో మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.